రియల్ ఎస్టేట్‌కి పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది మనకిక్కడ. ఓకే. అమరావతిలో భూములు అమ్ముదామన్నా, కొనాలన్నా ఇప్పుడు అంతకు ముందు రేట్లు అప్పుడు 4,00,00,000 అప్పుడు పలికినయి. ఆ తర్వాతన జగన్ వచ్చాక అది 40,00,000కి పడిపోయినాయి. మళ్ళీ ఈ మధ్య 2, 3 కోట్లు పలుకుతున్నాయి. కానీ కొనేవాళ్ళు కరువవుతున్నారు. ఈవెన్ బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు. ఎందుకని? గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. గ్యారంటీ లేకుండా ఎవరు చూశారు అంటే ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడొచ్చిందంటే గ్యారంటీని వీళ్ళు ఆపారు. ఏది చట్టబద్ధత లేకపోవడం. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఉంది, లేకపోతే ఇంకొకటి రాష్ట్రం ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏ చట్టము లేదు. వాళ్ళు అనుకున్నారు, నడిచిపోయింది అట్లాగే. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్తో కలిపారు. విడిపోవడానికి బిల్లు ఉంది, కలపడానికి బిల్లు ఉంది. ఆ రోజు విభజన చట్టం ఆ రోజున 1956లో ఆంధ్రాని తీసుకెళ్లి దాంతో కలిపినప్పుడు ఒక చట్టం చేసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు విడిపోయినప్పుడు ఒక చట్టం చేస్తారు. మిగతా స్టేట్స్ కట్ట కాదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి రాజధానికి సంబంధించి చట్టం ఏం లేదు. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అలా అసెంబ్లీ. లేదు అంటే మన కళ్ళెదురుగుండా విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, తర్వాత ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ మన కళ్ళెదురుగుండా విడిపోయాయి. వాజ్పేయి గారు హయాంలో ఇచ్చినటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించి అవేమి పార్లమెంట్ చట్టాల ప్రకారం అవ్వాల. రాష్ట్రంని విభజన చేసి ఈ ప్రాంతం అని చెప్పారు. ఆ ప్రాంతాన్ని